వర్షం పడినప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది కదా, ఒకసారి ఇది చూద్దాం. రెస్టారెంట్ అండ్ ప్యాకింగ్ 20 రూపీస్, ప్లాట్ఫామ్ ఫీ 15 రూపీస్, రెయిన్ ఫీ 25 రూపీస్, రెస్టారెంట్ జిఎస్టీ 11 రూపీస్, జిఎస్టీ ఆన్ రెయిన్ 4 రూపీ 50 పైసే. మళ్ళీ ఇదంతా సరిపోక సమ్ టిప్ టు ద డ్రైవర్ టు ద రైడర్ అని అడుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైడర్ నుంచి మాట్లాడదాం. నేను నా దగ్గర డెలివరీకి వచ్చిన ప్రతి రైడర్ని అడిగా, ఏమబ్బా ఇక్కడ టిప్ యాడ్ చేస్తే మీకు ఇస్తారంటే చాలా పొలైట్గా కొంతమంది ఇక్కడ ఇచ్చేయండి ఏంటి సార్ అన్నారు, కొంతమంది అయితే ఇవ్వరు సార్ అన్నారు. నాకైతే ఇప్పటి వరకు ఇచ్చారు అన్న మాట విని చాలా తక్కువ, అది స్విగ్గీ అయినా జొమాటో అయినా. రెస్టారెంట్ ప్యాకేజింగ్, ఇప్పుడు నేను హోటల్ పెట్టాను అనుకో, నేను ఇన్ఎవిటబుల్గా ప్లేట్లు కొంటా, ప్లేట్లతో పాటు పార్సల్ ఏ సామాను కొంటా. మరి నా ప్లేట్ ఫీజు పార్సల్ ఫీజు మాక్సిమం ఒక 4 రూపాయలు 3 రూపాయలు ఎక్కువ ఉంటుంది, నువ్వు 20 రూపాయలు తీసుకుంటున్నావు. అలానే ప్రతిదీ కూడా ఇంక్రీజ్. జిఎస్టీ ఆన్ రెయిన్ ఏందప్ప, నీకు గవర్నమెంట్ ఏమన్నా కొత్తగా చెప్పిందా జిఎస్టీ ఆన్ రెయిన్ తీసుకో అని? ఇదే క్రానిక్ క్యాపిటలిజంతో ఇదే ప్రాబ్లం. అంటే ఇంత పెద్ద దేశం, దాదాపు 1 కోటి సిటీస్ లో 2 ప్లేయర్లు, స్విగ్గీ జొమాటో. ఏంటి బిజినెస్ మోడల్ వర్కౌట్ అవ్వట్లేదా? కొత్త ఇన్వెస్టర్స్ ఈ బిజినెస్ లో ఇంట్రెస్ట్ లేదా? ఏంటి అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్?